భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం. మనం 10 జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినాం. 150 ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీ గారికి పర్సనల్గా పోయి అడిగిన, ఇది చట్టం ఉన్నదా, ఇది న్యాయం, మేము కొత్త రాష్ట్రం, మేము బాగుపడాలి, ఈమంటే ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే, ఒక్కటంటే ఒకటి కూడా ఇవ్వలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యరు బీజేపీకి, ఒక్క ఓటు కూడా కరీంనగర్ ఎందుకు వేయాలి? ఇవాళ దయచేసి ఆలోచన చేయాలి. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకి ఇయ్యలే, 100 సార్లు అడిగితే కూడా. మరి ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని, ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? బండి సంజయ్ ఇక్కడ ఎంపీ ఏం చేసినట్టు మీరు దయచేసి ఆలోచన చేయాలి. 5 రూపాయల పని చేసిండ్రా? 5 రూపాయలు ఏమన్నా 10 రూపాయల పని జరిగిందా? ఇంతకుముందు వినోద్ గారు చెప్పిన, నేను మళ్ళీ చెప్పదలుచుకోలే. ఆయన ఉన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ, జాతీయ రహదారులు కానీ, రైలు మార్గం కానీ, ఇంకా అనేక ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ కేంద్రంతో పోరాటం చేసిండు. చాలా ఎక్కువసార్లు పార్లమెంట్లో మాట్లాడిండు. అసలు బండి సంజయ్కు వినోద్ కుమార్కు పోలిక ఉన్నదా? దయచేసి మీరు ఓటు పోసే ముందు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎటువంటి వాడు మన ఎంపీగా ఉంటే మనకు లాభం అవుతుంది? నిజాయితీగా ఉండి నా ఎంబడి నిజాయితీగా ఆశాంతం ఉద్యమ పొడుగున ఏనాడు కూడా మడమ తిప్పకుండా పనిచేసిన నాయకుడు వినోద్ కుమార్. నిజాయితీకి మారుపేరుగా ఉన్న వ్యక్తి వినోద్ కుమార్. ఏ జిల్లా ప్రజలైతే తనను ఎంపీ గెలిపించిండ్రో వాళ్ళ కోసం అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా నాతోని కానీ కేంద్రంతో కానీ కొట్లాడి ఈ ప్రాంతానికి పనులు కానీ, డబ్బులు కానీ, నిధులు కానీ రాబట్టడానికి అన్ని విధాలా పనిచేసిన వ్యక్తి వినోద్ కుమార్. దయచేసి ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నాడు, ఒక ఎకరం పొలం ఎండిందా? మరి ఇవాళ ఏం బీమారి వచ్చింది? ఈ బీమారి ఇట్లే ఉండన్నా? మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావన్నా? మేము ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేసినాం, ఒక సిస్టమ్ ప్రకారం చేసినాం. తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం. నాకు ఎవరు దరఖాస్తు చేయలే, దండం పెట్టలే, ఎవరు ధర్నా చేయలే. రైతు బంధు తెచ్చినాం. దేశంలో ఏ రైతు నాయకుడు తేలే. చరణ్ సింగ్, దేవిలాలు, మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్, చాలామంది రైతు బిడ్డలు ముఖ్యమంత్రులు అయినారు. కానీ వాళ్ళు ఎవరు పెట్టలే. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకం పేరు పెట్టి స్టార్ట్ చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కాదా? మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. రైతు బీమా, రైతు చచ్చిపోతే అడిగే దిక్కు లేకుండే.